హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో వచ్చేసా, అది కూడా ట్రావెలింగ్ వీడియో. థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎక్కడో అని. మేమైతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కానీ చాలా బాగా జరిగింది ట్రిప్. ఇది ఎక్కడో కాదండి, మేడారం జాతరకు బయలుదేరాము. దారి మధ్యలో కట్టమ్మ టెంపుల్ ఉండింది కదా, అక్కడ ఆగేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరాము. ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉందండి. ఒకవేళ వెళ్తే మాత్రం ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువవుతుందని చెప్పేసి చాలా వరకు రూట్స్ చేంజ్ చేసి పక్క నుంచి పంపిస్తున్నారు, వేరే రూట్స్ని చేసి. సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేమైతే 1 వీక్ ముందే వెళ్ళాము, ఎందుకంటే మా హస్బెండ్కి లీవ్ దొరకదు. మళ్ళీ మా పాపని పట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది అప్పుడు రష్కి అని చెప్పి ముందే బయలుదేరి వెళ్ళి చూసేసి వచ్చేసాం. మేము వెళ్ళినప్పుడు కూడా మామూలుగా ఏమీ లేదు, చాలా అంటే చాలా రష్ ఉన్నారు. కానీ దర్శనం కూడా చాలా బాగానే జరిగింది. మేము వచ్చేసి మార్నింగ్ 8కి బయలుదేరితే మేడారం చేరుకునేవరకు 12 అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయే వరకు 2:30 అయింది. ఇంకా జనం ఉంటారా, విపరీతంగా ఉన్నారు. మేము 1 వీక్ ముందు వెళ్తేనే ఇంతమంది ఉంటే ఇంకా జాతర రోజు వెళ్తే ఇంకా ఊపిరాడక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. జనం చాలా ఎక్కువ ఉన్నారు. దాంతోనూ అందరూ వెహికల్స్ చాలా ఎక్కువ వచ్చే వరకు చేంజ్ చేసి పంపిస్తున్నారు. ఒక చిన్న ఘాట్ రోడ్ లాగా చేసి పంపారు. అది మొత్తం డస్ట్ అండి, పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి. మొత్తం డస్ట్ మీరు చూడొచ్చు వీడియోలో. ముందు మిర్రర్ మీద ఎంత డస్ట్ పడుతుందో, చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది. కానీ ఆ ట్రాఫిక్లో నిలబడి వెళ్ళే కంటే ఇది కొంచెం బెటరే అనిపించింది. కొంచెం డస్ట్ని తట్టుకొని వెళ్ళాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముందే వెళ్ళేసి వస్తే చాలా బెటర్. పిల్లల ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. మళ్ళీ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అయితే మేము చాలా వరకు ఒక 1.5-2 కిలోమీటర్స్ ముందే పార్క్ చేసాము. అక్కడ నుంచి జంపన్న వాక్కి 1 అవర్ వాక్ చేసుకుంటాం. అక్కడ స్నానాలు చేసి మళ్ళీ అక్కడి నుంచి లోపల దర్శనానికి 1.5 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. దాని మొత్తం కూడా నడుచుకుంటూనే వెళ్ళాము. మేము చూపిస్తున్న దాంట్లో చాలా వరకు రోడ్లు కొంచెం ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ టైంలో అయితే చాలా రష్ ఉన్నారంట. చాలామంది యూట్యూబ్లోను రీల్స్లోను పెడుతున్నారు కదా. ఇంకా ఎండకు తట్టుకోలేక వెళ్ళేదారిలో వాటరు తాక్కుంటూ, కీర దోసకాయలు తినుకుంటూ, చల్లని జ్యూసెస్ తాగుకుంటూ, లేదంటే ఆ ఎండకు ఎక్కడో ఒక దగ్గర కళ్ళు తిరిగి పడేలా ఉంటాం. కానీ మన తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర కదా, చాలా ఎక్సైటింగ్గా చూడ్డానికని వెళ్ళాను. కాకపోతే కొంచెం తక్కువనే ఉన్నారు జనం. ఓకే, కాకపోతే లోపల దర్శనానికి వెళ్ళే దగ్గర మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోడ్డు మీద జంపన్న వాగు దగ్గర మాత్రం నార్మల్గానే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా చాలా కమర్షియల్ అయిపోయారు. వాటర్ కూడా అమ్ముతున్నారు, అది హాట్ వాటర్ 50 రూపీస్ బకెట్ అట. మేమైతే చాలా ఆశ్చర్యపోయాం. జనాలు ప్రతిదాన్ని కూడా ఇలా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. కోటి కోసం కోటి విద్యలు అంటే ఇదేనేమో. వెళ్ళిన రోజు మళ్ళీ అక్కడికి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. కాకపోతే మేము వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత వచ్చారని
చెప్పారు. స్నానాలు చేసుకొని ఇంకా మేము దర్శనానికి బయలుదేరాము. దర్శనానికి నడిచే వరకు చాలా టైం పట్టింది. అక్కడ దర్శనం తొందరగానే అయింది, కానీ ఆ మధ్యలో రోడ్డు మాత్రం ఘోరం డిస్టెన్స్ ఉంది. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆల్మోస్ట్. మా పాప అయితే జంపన్న వాగులో చాలా బాగా ఆడుకుంది. జనం కూడా అంత ఎక్కువ లేదు, వాగులో చాలా తక్కువ. మా పాప స్విమ్మింగ్ కూడా చేస్తుంది. మా పాపను మా మరిది దగ్గర కూర్చోబెట్టి మేము కూడా వెళ్ళి స్నానం చేసేసి వాగులో వచ్చేసాం. ఆమెకేమో నీళ్ళు అంటే చాలా ఇష్టం, కాకపోతే మాకే భయం, అందుకే వదిలేయమట్లా. ఇంకా ఎండలో నడుస్తుంటే కాళ్ళు మాత్రం ఘోరంగా లాగాయి. ఇది ఎంట్రన్స్ గేట్, లోపలికి వెళ్ళే ముందు చాలా బాగా చేశారు. అన్నీ కూడా యానిమల్స్వి చాలా బాగున్నాయి. ఇది క్యూ లైన్లో స్టార్టింగ్. ఇది క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్ళి మేమైతే తొందరగానే వెళ్ళాము. కాకపోతే జాతర రోజు ఇలా ఉండదు అసలు. ఇంకా ఒకడినే మొత్తం జనం నిండిపోతారు. అసలు జనం ఉంటారు. మా పాపనైతే మా ఆయన నెత్తి మీద ఎక్కించుకొని గట్టిగా పట్టుకున్నాడు. అందులో మొత్తం ఇష్టం ఉన్నట్టు తొక్కేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడి నుంచి అక్కడ బెల్లం కొబ్బరికాయలతో విసిరేస్తారు. వాళ్ళు ఆలోచించారా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే కొన్ని అట్లా ఇన్సిడెంట్లు జరిగాయి. సో చాలా వరకు అలా చేయకండి. చాలా మంది చిన్నపిల్లలు వస్తారు కదా. ఇంకా మేము చికెన్ తీసుకొని అక్కడనే కుక్ చేసుకొని వంట చేసుకొని తినే వరకు 5:30 అయింది. మెల్లగా కోసేపు కూర్చొని ఇంకా బయలుదేరాము. 6 అట్లా బయలుదేరితే వరకు నైట్ 8 అట్లా అయింది. ఆల్మోస్ట్ మార్నింగ్ 8కి బయలుదేరితే మళ్ళీ 8కి నైట్ ఇంటికి చేరాం. చికెన్ కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక మేడారం జాతర వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. పిల్లల విషయంలో ముసలి వాళ్ళు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే చాలా రష్ ఉన్నారంటున్నారు. తొక్కిసలాట లాంటివి జరుగుతున్నాయంట. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి. ఇంకేమన్నా తెలియకపోతే వెళ్ళి వచ్చిన వాళ్ళను ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోండి. దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండాల్సి వస్తుంది మీరు. ఇంకా ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాం. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళే టైం మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అప్పుడు మొత్తం అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.